మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ దేశ వైద్య రంగం అంత బాగలేదని అంటా ఉన్నాం. ప్రభుత్వ రంగాన్ని వైద్యాన్ని, విద్యా వైద్యానికి 100కి 40 నుంచి 70 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయండి ఆ కుటుంబాల పరిస్థితిని బట్టి. సో విద్యా వైద్యం ఫ్రీగా అయ్యండి అనేది ఒక డిమాండ్గా మారింది. ఇలా విద్యా వైద్యం చేస్తే అంత సర్వరోగ నివారణ అది కరోనా వ్యాక్సిన్ అని మేము భావించలేదు, కానీ ప్రధాన ఎజెండాగా ప్రధాన డిమాండ్గా దీనిపడతా ఉన్నాం నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా సోదరిమణులారా, సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఒక దేశానికి సంబంధించి, ఒక అభివృద్ధి చెందిన దేశానికి సంబంధించి ఫార్మా కంపెనీలు హ్యూమన్ బాడీకి సంబంధించి అందరికీ అదే ముక్కు, అవే 2 కళ్ళు, అదే నుదురు, అదే పండ్లు, అదే చెవులు, అదే నాలుక, అదే టీతు, అది ఒకటే గుండె ఎడం పక్కన ఉంటుంది కదా, ఇది ఎడం పక్క గుండె, కిడ్నీలు, లివరు, పేగులు, 2 చేతులు 2 కాళ్ళు, సేమ్ అందరికీ అంతే ఉంటాయి. సో హ్యూమన్ బాడీ ఎక్కడున్నా అంతే భూమి మీద. సో 5,000 రకాల మందులు ఫార్మా కంపెనీలకు సంబంధించి 5,000 రకాలు అయితే సరిపోతాయి. మరి దేశంలో ఏం జరుగుతూ ఉంది? 1,00,000కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. 5,000 రకాలు ఉంటేనే ఎందుకండి అని అంటున్నారు. ఆ దేశంలో విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి 1,00,000కు పైగా ఫార్మా కంపెనీలకు మీరు అవకాశం ఇచ్చినప్పుడు మరి ఎటువైపు తీసుకుపోదాం అనుకున్నారు దేశాన్ని? జల కాలుష్యం, వాయు కాలుష్యం, మొత్తం కాలుష్యం. పోనీ ఏమైనా డ్రగ్ ఏమైనా మారుస్తున్నారంటే 0.1% ఎక్కువ తక్కువ చేసి ఆ డ్రగ్ మాఫియాగా తయారై ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఏం చేస్తున్నారు మాకు తెలియదా? అరే జ్వరం తగిలితే ఒక 4 రకాలు 5 రకాలు ఉంటే జ్వరం మాత్రలు ఉంటే సరిపోద్ది. అది మలేరియా జ్వరానికి ఒక 4-5 రకాలు, టైఫాయిడ్ జ్వరానికి 4-5 రకాలు, లేకపోతే డెంగ్యూ జ్వరానికి 4-5 రకాలు. అది కదా, వందలాది కాదు, వందల జ్వరానికి, ఒక్కొక్క జ్వరానికి 200-300 రకాల కంపెనీలు ఉన్నాయి. డ్రగ్ అదే ఉండదు, పేర్లు పైన అట్టల మీద పేర్లు వేస్తుందా? తౌడను ఇంకేంది, కొంత గోధుమ పిండి కలిపి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు అమ్ముతున్నారు కొంతమంది కంపెనీల వాళ్ళు. ఆ పౌష్టికారం తింటే అన్ని సమస్యలు ఉండవు. సో ప్రజలకు ఆరోగ్యం పట్ల చైతన్యం లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంది. సో ఫార్మా కంపెనీల దోపిడీ, షుగర్ పేషెంట్స్కి సంబంధించి కూడా అసలు 200 దాకా ఉంటే షుగర్ లేదనేది చాలామంది డాక్టర్లు చెప్తా ఉన్నారు నాతో నేను మాట్లాడినప్పుడు. కానీ చాలామంది చాలా వీడియోస్ జర్నల్స్ చదివినప్పుడు, మెడికల్ జర్నల్స్ చదివినప్పుడు చదవటానికి కొద్దిగా తీరుకున్నట్లేదు, వీలున్నప్పుడు చదువుతా ఉన్నాను. ఇదివరకు అంత చదవటం ఇప్పుడు సాధ్యం కావట్లేదు ఛానల్ దగ్గర నుంచి. అయినా మళ్ళీ చాలా మందితో మాట్లాడవస్తుంది కాబట్టి ఖచ్చితంగా సచ్చినట్టుగా చదువుతా ఉన్నాను. కొద్దిగా నిద్ర అంతకుముందు 8 అవర్స్ పండుకునేది ఇప్పుడు తగ్గుతూ ఉంది. సో పనుల రీత్యా ఇదే సరే, అదో భాగం. హెల్త్ కోణంలో ఆరోగ్య సూత్రాలు పాటించే ప్రయత్నం చేద్దాం, అది ప్రాబ్లం లేదు. మీరు నేను అందరం పాటించాల్సిందే. సో అయితే సోదరులారా సోదరిమణులారా, ఇది పరిస్థితి. ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని వీళ్ళంతా కలిసి? ఇది ప్రధానమైన డిప్రెషన్ ఎజెండాగా ఉన్నది. సో చాలామంది 100కి 52 నుంచి 72% మంది ఈ డాక్టర్ల బిల్లులు భరించలేక మెడికల్ షాపులోనే కాలు నొప్పి, ఏళ్ళు నొప్పి, తలకాయ నొప్పి, జ్వరం, కడుపుల నొప్పికి అక్కడనే తీసిపోతున్నారు. అక్కడ తగ్గకపోతే ఆర్ఎంపీ డాక్టర్, అక్కడ తగ్గకపోతే పెద్ద డాక్టర్, అక్కడ తగ్గకపోతే సూపర్ స్పెషాలిటీకి వెళ్తున్నారు. సో ఎన్ని మెట్లు ఎక్కుతున్నారు చూడండి ప్రజలు ఆరోగ్య సమస్యలకు సంబంధించి. అసలు ఆరోగ్యం ఇంగ్లీష్ మందులేనండి ప్రత్యామ్నాయం. ఆయుష్ ఉంది కదా, AYUSH ఆయుష్. ఏ అంటే ఆయుర్వేదిక్, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. దీంతో పాటుగా అక్యుపెంచర్తో పాటుగా ప్రకృతి వైద్యాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ యూనివర్సిటీలు పెట్టాలి, ఆ కాలేజీ పెట్టాలి, ఆ స్టాఫ్ నింపాలి. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి కనీసం ప్రతి మండల కేంద్రంలో ఆ విభాగాలను ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది. వాళ్ళకి ఏ మెడిసిన్, ఏ ట్రీట్మెంట్ తగ్గితే ఆ వైద్యానికి వెళ్తారు. మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఒకటి కనపడతా ఉంది. గత ప్రభుత్వం పాలసీనే మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉన్నది. సో నేను ఆల్కహాల్ని సమర్థించేవాడిని ఎప్పటికీ కాదులే, కానీ సమర్థించను కూడా. ఆల్కహాల్ ప్రస్తావన వస్తేనే వామిటింగ్ వచ్చినట్టుగా వస్తాను. సో సోదరులారా సోదరిమణులారా, తక్కువ కాస్ట్కి వచ్చే గుడుంబాన్ని బంద్ చేసి ఎక్కువ కాస్ట్కి వచ్చే బ్రాండ్ల వైపు ప్రజలను మళ్ళించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 36,000 కోట్ల నుంచి 40,000 కోట్ల ఆదాయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇక్కడ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నట్టు కథ ఇది. ఇక మరి చెప్పుకుంటూ పోవాల్సి వస్తే మెడికల్ వైద్య రంగానికి సంబంధించి వచ్చి ఆయుష్ సంబంధించినటువంటి AYUSH, ఏ ఆయుర్వేదిక్, వై యోగా,
యునాని, ఎస్ సిద్ధ, హెచ్ హోమియోపతి, అక్యూపెంచర్ దీంతో పాటుగా, అదేవిధంగా ప్రకృతి వైద్యం. వీటన్నిటిని ఎంకరేజ్ చేయకపోగా నిర్వీర్యం చేస్తూ మొత్తాన్ని గుడుంబా దాగే బ్యాచ్ అంతా పెద్ద మా బ్రాండ్లకు అప్పజెప్పినట్టుగా ఇలా ఈ విభాగాల్లో తరతరాలుగా యుగయుగాలుగా జరిగినటువంటి ట్రీట్మెంట్లను కాదని ఇంగ్లీష్ మందులకి, ఇంగ్లీష్ వైద్యానికి అప్పచెప్తా ఉన్నారు. సో ఆ విధంగా పాలక ప్రభుత్వాలు తయారైన, ఆ విధంగా ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వల్ల ప్రజలు ఎక్కువ మంది సిక్కు కావడానికి వచ్చిన డబ్బులన్నీ, సంపాదించిన డబ్బులన్నీ చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తులు మరిగించి సంపాదించినటువంటి డబ్బులన్నీ హాస్పిటల్కి పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆ విధంగా మెడికల్ మాఫియా తయారైంది. అసలు అన్ని డ్రగ్స్ ఏంటండి? అన్ని మెడిసిన్స్ అవసరమా? హ్యూమన్ బాడీ ఉన్న అవయవాలన్నీ ట్రీట్మెంట్ అన్ని. ఒక 5,000 రకాల ట్యాబ్లెట్లు ఉంటేనే ఎక్కువ అంటున్నారు కొన్ని దేశాల్లో. మీరు 1,00,000కి పైగా 1,50,000 దాకా రకాల ఫార్మా కంపెనీలకి, డ్రగ్స్ కంపెనీలకి పర్మిషన్ ఇస్తున్నారు. షుగర్ది ఏమైంది? 180, 200, 160 నుంచి 200 షుగర్ ఉన్నా కూడా ట్యాబ్లెట్ వద్దులేండి, ట్రై చేయండి, 2 నెలలు ఆగండి, తగ్గితే వద్దు, మెడిసిన్ తగ్గకపోతే చూద్దాం అంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు మీరు రాత్రికి రాత్రి ఏం చేశారు దాన్ని? అది బిజినెస్ చేయలేదా పెట్టుబడిదారి సమాజం? రాత్రికి రాత్రి 120 ఉంటే షుగర్ పేషెంట్ అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా షుగర్ పేషెంట్లు తయారు చేసి ఒక్కసారి షుగర్ ట్యాబ్లెట్లు వదిలిపెడితే వాడు సావడంతో ముగియటమే. మీ ఇంగ్లీష్ వైద్యానికి సంబంధించి మధ్యలో ఏమైనా తగ్గే పరిస్థితుందా? వాడు చస్తేనేగా. సో మొత్తం మాఫియా, మెడికల్ మాఫియా ఒకటి తయారైంది. సో ఆ విధంగా మద్యపానాన్ని ఎక్కువ పెంచి రోగాలు తెచ్చుకోమని అంటున్నారు. సో ఆ విధంగా ఆరోగ్యాన్ని కరప్ట్ చేసే జంక్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని ఎంకరేజ్ చేసే, ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు చేసేటువంటి జంక్ ఫుడ్స్ని యాడ్స్ వస్తాయి. కానీ ఆరోగ్యవంతమైన ఫుడ్కి సంబంధించి ప్రకృతి సిద్ధంగా వచ్చే పాడి ఉత్పత్తులు, పాలు, పెరుగు, వెన్న, జయ, జున్ను, నెయ్యి ఇలాంటి పాల ఉత్పత్తుల్ని, మజ్జిగ, లస్సీ లాంటి వీటిని ఎంకరేజ్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ కనపడవు. కొబ్బరి బండాలకు సంబంధించి ఎంకరేజ్మెంట్ చేసే సబ్జెక్ట్ మనకి ఎక్కడ కనపడదు. అదేవిధంగా నిమ్మరసాలు, లెమన్ వాటర్లకు సంబంధించి ప్రకటనలు మనకి ఎక్కడ కనపడవు. కానీ ఆల్కహాల్కి సంబంధించి ఆ బీర్ బాటిల్ బాగుంటుంది, ఈ బీర్ కంపెనీ బాగుంటుంది, ఆ మెక్డోల్ బ్రాందీ బాగుంటుంది, లేకపోతే ఈ ఇంకొక ఆల్కహాల్, బీరు, బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్ని, ఆల్కహాల్ అన్ని ఉత్పత్తులకు సంబంధించి ఈ సూత్రం అమలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేసేసి ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసి సంపాదించిన డబ్బులన్నీ కూడా కొద్దిమంది పెట్టుబడిదారులు హాస్పిటల్లో పెట్టి, మేనేజ్మెంట్ సొంత పెట్టుబడితో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళని డెవలప్ చేయడానికి తప్ప ఇంకోటి మరొకటి కనపడట్లేదు అనేది ఇక్కడ నేను స్పష్టం చేస్తున్నాను. ఆ విధంగా చెప్పక తప్పదు. సోదరులారా, సోదరిమణులారా, సో ఇది పరిస్థితి. సోదరులారా, సోదరిమణులారా, మరి దేశాన్ని ఎటువైపు తీసిపోదాం అనుకుంటున్నారు వీళ్ళంతా కలిసి. సో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఎన్నో సర్వీస్ని ఎత్తివేసేలాగా చేస్తారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని. మీ ఎగ్జామ్ విధానం బాగానే ఉంది, ఎంసీఐ వాళ్ళు పెట్టేది, మీకు కాదంటలో మంచి డాక్టర్లను తయారు చేస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏం రాస్తున్నారో చూసుకోవాలి. మరి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళని డాక్టర్ సీట్ ఇస్తున్నారో చూడాల్సిన అవసరం ఉంది. సోదరులారా, సోదరులారా, ఇది పరిస్థితి. సో అందుకోసం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో షుగర్కి సంబంధించి అట్లా చేశారు. ఆయుష్ ఏవైయుఎస్హెచ్, ఆయుష్ మళ్ళీ పెద్ద డెఫినేషన్ చెప్పను. ఆయుష్ ఏవైయుఎస్హెచ్ ఆయుష్తో పాటుగా ప్రకృతి వైద్యాన్ని, అక్యుపెంచర్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇంగ్లీషు మెడిసినే సర్వరోగ నివారణ అనే భ్రమల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో దీంతో పాటుగా ఆరోగ్యశ్రీ ఉన్నది సంతోషమే. ప్రజలకు అవగాహన కల్పించి ముందుకు తీసుకోవాలి. అసలు రోగాల బారిన పడకుండా ఉండడానికి ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏ ఆహార పదార్థాలు తెలియదు. సో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తుల వైపు నెట్టివేయబడుతున్నారు. కానీ మరి అవి కాకుండా మంచి ఆహార పదార్థాలని, మంచి పౌష్టికారం, చేపలు, చికెను, మటను, లేకపోతే ఆకుకూరలు, కూరగాయలు తినమని మనకి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఒకటి కూడా కనపడదు. ఎక్కడ కనపడ్డా 100కి 1 తప్పితే మరొకటి కాదు. కానీ జంక్ ఫుడ్స్కి సంబంధించి, మద్యపాన, ఆల్కహాల్ ఉత్పత్తులకు సంబంధించి, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులకు సంబంధించి, సిగరెట్ ప్యాకెట్లకు సంబంధించి, కూల్ డ్రింక్స్కి సంబంధించి, ఇట్లా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే అన్నిటికి సంబంధించి హాస్పిటల్ పాలయ్యేటువంటి ఉత్పత్తుల ప్రకటనలన్నీ కూడా మనకి పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సహా ఇవన్నీ మనకి టీవీలలో, సినిమా థియేటర్లలో యాడ్స్గా కనపడతా ఉన్నాయి. సో అందుకోసం వీటి మీద మనం అప్రమత్తంగా ఉండాలి. అందరికీ వైద్యం అది ప్రభుత్వ ఆధ్వర్యంలో సాధ్యమేనా అంటే ప్రశ్నార్థకమే. పాలక వర్గాలు అసలు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి వాళ్ళకే కార్పొరేట్ హాస్పిటళ్ళు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటా ఉన్నాయి. వాళ్ళు ప్రైవేట్ రంగానికి మద్దతు ఇస్తారు తప్పితే మొత్తం ప్రజల కోసం, ప్రజలను ఉద్ధరించడానికని అయితే వాళ్ళు ఏం ఇరగబడుస్తారని నేను భావించట్లేదు. సోదరులారా, సోదరిమణులారా, సో అందుకోసం షెల్ఫిష్నెస్ పెరగటం వల్లనే
కొన్ని పార్టీలను ప్రజలు విరక్తి పుట్టి అసలు అడ్రస్ లేకుండా అడ్రస్లు గల్లంతు చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిలో నెట్టివేయ పడతా ఉన్నారు. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నబట్టి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? ఈఎస్ఐ ఆరోగ్యశ్రీ వస్తే చాలు, ఈఎస్ఐ ఇస్తే చాలు, ఎంప్లాయీస్ కొద్దిగా ఇది బస్ పాసు ట్రైన్ పాసు. వీళ్ళు ఎట్లాగో పాలక వర్గాలు చేయాల్సినటువంటి ఇది చేయట్లేదు, చేయాల్సినటువంటి ఉత్పత్తులు చేయట్లేదు, చేయాల్సినటువంటి చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని పబ్లిక్ హెల్త్ని నష్టం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది మెడికల్ మాఫియాకి సంబంధించి ఇది పరిస్థితి. సో ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒకటి పెడుతున్నారు కదా. వాళ్ళంతా ఇది నా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దాకా చదువుతూ ఉంటారు. ఎంబీబీఎస్ పీజీ కోర్సులు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ప్రైమరీ సెంటర్లకు పంపించండి. ఫ్యాన్ల కిందనే హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కూర్చోబెడుతున్నారు. ఇది మా ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నిటికి సంబంధించి చెప్తున్నాను. ప్రైవేట్ మెడికల్ కాలేజీతో సహా చెయ్యరా? ప్రజలు ఈ దేశ ప్రజలే కదా ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద పన్నులు కడితే కదా వీళ్ళంతా చదువుకునేది. తర్వాత ఎట్లాగ మీరు దేశ సేవ చేస్తారని నమ్మకాలు మాకు లేవులే. కానీ డాక్టర్ సేవా వృత్తి నుంచి వ్యాపార వృత్తికి వచ్చేసింది. అది బాగు చేయడం కల్లా ఎవరైనా కొద్దిమంది ఉంటే ఉండొచ్చు మంచాళ్ళు. సో ఇది పరిస్థితి. సో అందుకోసం ఇట్లాంటి పరిస్థితుల నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించి చేయాలి. ఇంగ్లాండ్ మోడల్ ఒకటి అప్లై అవుతుంది అంటున్నారు ఈ దేశానికి. సో ప్రతి 5-6 గ్రామాలకి క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి. కనీసం ప్రతి 3 గ్రామాలకు క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే మంచిది. కనీసం 4 గ్రామాలకైనా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి. 10 గ్రామాలకి ఖచ్చితంగా ఒక 2 డాక్టర్లు ఉండాలి. మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో మండలానికి 24 హాస్పిటల్ సౌకర్యంతో పాటు 24 గంటలు డాక్టర్లు ఉండే అవకాశం ఉండాలి. నైట్ డ్యూటీ 3, డే డ్యూటీ 3 పెట్టండి. ప్రైవేట్ హాస్పిటల్స్ పోవాల్సిన అవసరం ఉండదు. ప్రజాధనం, ప్రజల అభివృద్ధి కదా మిమ్మల్ని మీరు కోరుకునేది. అదే నిజమైతే దీన్ని అమలు చేయండి. మండలం తర్వాత నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టండి. జిల్లాకు వచ్చేసరికి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసరికి ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటుగా సూపర్ స్పెషాలిటీ చికిత్సలు ఏదైతే ఉన్నాయో, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ సర్జరీలు, బ్రెయిన్ సర్జరీలు, ఇట్లా ఈ అన్ని రకాల సర్జరీస్ కూడా జిల్లా స్థాయిలో జరిగిపోవాలి. అది మళ్ళీ హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళేదాకా కాకుండా ఆ వైపుగా దేశాన్ని నడిపించడం, ఆ విధంగా ముందుకు పోవాలి. కానీ ఇవన్నీ పాలక వర్గాలకు పట్టం అనేది మనం చెప్పుకోక తప్పదు. సో మెడికల్ మాఫియా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొద్దిమంది వాళ్ళని పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓలు పెట్టుకొని క్వాలిఫైడ్ డాక్టర్లు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఎంత కేసును బట్టి పర్సంటేజ్ ఇస్తూ ఉన్నారు. సో సహజంగా పర్సంటేజ్ 20 నుంచి 40% పేషెంట్ కట్టినటువంటి బిల్లు 20 నుంచి 40%, కొన్ని చోట్ల 50-50 ఉంటుందనేది తెలియజేసుకుంటాను. ఆ పరిస్థితులు ఉన్నాయి సోదరులారా, సోదరులారా. సో అందుకోసం గమనించండి మిత్రులారా, పెద్దలారా. మెడికల్ మాఫియా ఈ దేశ అభివృద్ధికి గొడ్డల పెట్టి తప్ప మరొకటి కాదు. దీన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో మెడికల్కి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఈ మోడల్ని అడుగుతా ఉన్నాం. ఇంగ్లాండ్ మోడల్ అంటున్నారు. సో మండలంలోనే 24 గంటల హాస్పిటల్లో ఉండాలి. నైట్ 3, డే 3 పెట్టండి. సో నార్మల్ డెలివరీ చేయండి, ఆపరేషన్ డెలివరీలు కాకుండా. ఇతర తల్లికి బిడ్డకు కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటే ఒకసారి పౌష్టికాహారం లేకుండా అట్టడుగు వర్గాల కుటుంబాలకు సంబంధించి ఒక ఆడబిడ్డ, మన బిడ్డలు, మన కడుపును పుట్టిన బిడ్డలతో సహా డెలివరీకి వెళ్ళినప్పుడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా డెలివరీ ఆపరేషన్ చేస్తుంటే కోలుకోవడానికి 6 నెలలు, సంవత్సరం, 2-3 ఏళ్ళు పడతా ఉంది. పౌష్టికారం అంతంత మాత్రం. మీ ఆపరేషన్లతోనే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసి అసలు సిక్గా పడేసేసి మానసిక కుంగిపోయేలాగా చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక పరిస్థితి. అపెండిక్స్ ఆపరేషన్లు పెట్టేసి అవసరం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి వరుసపెట్టి చేస్తూ ఉన్నారు. సో అట్లా టన్నుల కొద్ది ఆపరేషన్లు ఎక్కడో లీక్ అయితే మళ్ళీ డిఎంహెచ్ఓ ఆఫీసులన్నీ నిద్రపోతూ ఉంటాయి. తెలంగాణలో, ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన డిఎంహెచ్ఓ కార్యాలయాలన్నీ నిద్రపోతూ ఉంటాయి తప్ప అవి ఎప్పుడు మత్తులోనే ఉంటాయి, తాగుబోతోడి మాదిరి. సో వాళ్ళు నిజంగా పనిచేసి ఉంటే జిల్లాలో, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో, నేను ఒక్కళ్ళంట్లా కొంతమంది మంచి డిఎంహెచ్ఓలే ఉన్నారు, మీకు కాదనంటలేదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయనే తెలియజేసుకుంటా ఉన్నాను. సో అదేవిధంగా ప్రైవేటు చాలామంది డిఎంహెచ్ఓలు, నేను ఎరిగినంత వరకు చాలామంది డిఎంహెచ్ఓలు వివిధ జిల్లాల్లో నాకున్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా అట్లా చెప్పాల్సి వస్తే డిఎంహెచ్ఓల కనుసన్నల్లోనే ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్ నడుస్తూ ఉన్నాయి. డిఎంహెచ్ఓకి నెలవారీ మామూళ్ళు వెళతాయనేది ఆ డిఎంహెచ్ఓ ఆఫీసులో మనకు తెలిసినట్టు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారమే నిజమని వాస్తవమని తెలుస్తూ ఉంది. సో ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం ఎక్కడ?
ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయరు, ల్యాబ్లో ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు భర్తీ చేయరు, ఎక్స్రే స్కానింగ్ సిటీ స్కాను చేసే టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్ చేయరు. అదేవిధంగా ఎక్స్రే ప్లాంట్లు ఉండవు, డయాగ్నోసిస్ ఈజీజీ మిషన్లు ఉండవు, కనీసం బీపీ ఆపరేటర్లో దిక్కే ఉండదు, స్టెథోస్కోప్కి సంబంధించి కూడా కనిపిస్తుంది, థర్మామీటర్ల అడ్రస్ ఉండదు. సో ఇది పరిస్థితి ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇట్లాంటి పరిస్థితుల్లో వైద్యరంగం నుంచి మనం ఏం ఆశించగలుగుతాం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో వెంట్రుకలో ఏమంటారు, గొంగట్లో తింటూ వెంట్రుకలో వచ్చినాయి అన్న సందంగా ఉన్న తప్పితే ఈ మెడికల్ని మాఫియాని ఇప్పటికిప్పుడు బంద్ చేయటం, వాళ్ళని ఆపటం అనేది ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. కానీ ప్రభుత్వం వాళ్ళ స్వప్రయోజనాల కోసం పెట్టుబడిదారి శక్తుల చేతుల్లో ఉండి వాళ్ళ కబందాస్తాల్లో ఉండి ప్రజలను పీడిస్తున్నా కూడా ఏమి చేయలేని, ఏమి ఓదార్చలేని స్థితిలో ఉన్నాయని తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఏ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.